ఎన్ని మామూలు ఇవన్నీ ఏముంది కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? కష్టమే అనిపిస్తుంది అన్నమాట. అసలు మేము వివేక్ ఒబ్రాయ్ని అసలు అవుట్ ఆఫ్ సిలబస్ సడన్ అప్డేట్ అంటే ఏమో మరి రిలీజ్ ఈవెంట్ మరి ఏమన్నా దేని గురించి అయినా రిలీజ్ డేట్ గురించి అని చెప్తారేమో, మరి ఇంకేమైనా హీరోయిన్ గురించి చెప్తారేమో, మరి ఏమైనా క్యామియో గురించి చెప్తారని అనుకున్నా. కానీ డాన్లీ గారు లేరనే బాధ చాలా బాధేస్తుంది అనమాట. డాన్లీ గారు విలన్ అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, టీఎఫ్ ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి సంజయ్ రెడ్డి గారు ఇలా రాడ్ తిప్పుతారని అనుకోలేదు. లాస్ట్ వివేక్ ఒబ్రాయ్ బాగానే ఉన్నారు కానీ ఏమో మేము డాన్లీ ఫిక్స్ అయిపోయాను. డాన్లీ లేకపోతే మేము స్పిరిట్ చూడమనే రేంజ్లో ఫిక్స్ అయిపోయినాం. కానీ ఈయన మెల్లగా అటు తిప్పి ఇటు తిప్పి బాంబు మా కిందని పడదబ్బిండు. డిసప్పాయింటెడ్. కానీ బంగారు మీదే భారం వేసిన. మరి ఇప్పటికైనా డాన్లీని పెడతారా లేకపోతే ఇంకో విలన్ ఉన్నారా లేదు తెలియదు. డాన్లీ లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మేము డాన్లీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా హైదరాబాద్ నుంచి వెళ్ళి నేను చాలా ఖండిస్తూ మౌనం పాటిస్తున్నాను. ఇలా చేస్తారని అనుకోలేదు. మెల్లగా రాడ్డు ఫెమినిస్టులు దింపుతా అనుకుంటే ఫస్ట్ ఫ్యాన్స్కి, టీఎఫ్ఐ రివ్యూయర్స్కి అండ్ పిరిట్ మీద ఇష్టం ఉన్న వాళ్ళందరికీ రాడ్ దింపిండు. ఇది చాలా బాధాకరంగా ఉంది. కానీ స్టిల్ ఏం చేస్తాం, మళ్ళీ రాడ్ దింపించుకుంటాం, మళ్ళీ సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే స్పీడ్ అనేది ఒక ఎమోషన్ అనమాట. ఓకే అండి, అదేన్నమాట స్టోరీ. మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. వివేక్ ఒబ్రాయ్ గారు డాన్లీ రేంజ్లో విలన్ రోల్ని పుల్ చేస్తారని నా డౌట్. ఎందుకంటే ప్రభాస్ గారికి ఆపోజిట్ ఉండాలంటే ఆల్మోస్ట్ డాన్లీ, గోపిచంద్ లేకపోతే యష్ గారు ఇలాంటి వాళ్ళు ఉండాలి. కానీ వివేక్ ఒబ్రాయ్ గారు వివిఆర్లో పాముని కాటు పెట్టుకొని పాము చచ్చిపోద్ది అనమాట. సో ఇలాంటి సీన్స్లో రక్త చరిత్ర లాంటి వివేక్ ఒబ్రాయ్ కావాలా. కానీ మరి ఆ రేంజ్ పుల్ చేస్తారో లేదు తెలియదు. కానీ మొత్తానికైతే డిసప్పాయింటెడ్ అండి. మంచి విలన్ రోల్ ఏదో డాన్లీ ఏదో పెద్ద వాళ్ళు వస్తారు అనుకున్నా. కానీ స్పిరిట్కి వారణాసికి ఆపోజిట్ దింపుతారు అంటే వారణాసి క్యాష్ చూసిగా అలాంటి క్యాష్ని దింపాలి. కానీ దీపికా పదుకొని తీసేసి త్రిప్తిని పెట్టడం, డాన్లీని తీసేసి వివేక్ ఒబ్రాయ్ పెట్టడం ఏమో కోబ్రాలా ఉంది. పెద్ద ఓబ్రాయ్ అయిపోయింది. ఇక చెప్పుకోనికి ఏం లేదు. కానీ ఇంకేమైనా లుక్ వచ్చినప్పుడు, ఇంకేమైనా అప్డేట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక పోతే స్పీడ్లో కొన్ని సీన్స్ గ్లిమ్స్ వింటా ఉంటే చాలా ఆసక్తికరంగా ఉంది. స్టోరీ మాత్రం మంచిగా రాసుకున్నారు. ఈసారి ఫెమినిస్ట్ ఇంకా గట్టికి పడేలా ఉంది. కానీ ప్రకాష్ రాజ్ గారు స్పిరిట్లో నుంచి వెళ్ళి వాకౌట్ చేసిరని న్యూస్ కూడా వస్తుంది. అండ్ అది అఫిషియల్ కూడా అయిందనుకుంటా. ఇక దీని గురించి మనం నెక్స్ట్ అప్డేట్లో మాట్లాడుకుందాం. అండ్ స్పిరిట్ ఈజ్ రిలీజింగ్ ఆన్ March 2027. మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. నేను డిసప్పాయింట్ అయినా లేకపోతే మీరు డిసప్పాయింట్ అయ్యారు, లేకపోతే నేను చెప్పిన మీరు ఇంకా డిసప్పాయింట్ అయ్యారో మాట్లాడుకుందాం. కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.